సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం పిలుపు. భట్టి, ఉత్తమ్, మహేష్లతో కలిసి నేడు ఢిల్లీకి పయనం. మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళ పార్టీ అంటే రాహుల్ గాంధీ అండ్ టీం కబురు పంపిందట, మీరు రావాలా ఢిల్లీకి ఇమీడియట్గా అని. ఎవరెవరితో రావాలా? భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టుగా తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కావడంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి రాష్ట్ర నేతలతో గతంలో పలు దఫాలుగా చర్చించారు. 2 నెలల క్రితం చివరిసారిగా అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పిన తర్వాత ఎలాంటి సమాచారం రాలే. అయితే బుధవారం ఢిల్లీకి రావాలని మంగళవారం రాత్రే పిలుపు రావడంతో మంత్రివర్గ విస్తరణపైనే ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బుధవారం సాయంత్రం నీటిపారుదల శాఖకు చెందిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనాల్సి ఉన్నది. అయితే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వాటిని రద్దు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో 6 ఖాళీలుండగా ప్రస్తుతానికి 4కి అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, వివేక్, సుదర్శన్ రెడ్డిలతో పాటు మరికొందరి పేరు పరిశీలనలో ఉన్నాయి. బుధవారం నాటి ఢిల్లీ సమావేశం మంత్రివర్గ విస్తరణ గురించేనా లేదా ఇంకేదైనా ఉన్నదా అన్నది చూడాల్సి ఉందట. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొత్తానికైతే రావాలి హడావుడిగా అంటే పోయిరట వీళ్ళు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో హైకమాండ్ ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం వాళ్ళు, వాళ్ళ మనుషులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి, మిగతా వాళ్ళకు రావట్లేదు, సామాజిక న్యాయం లేదన్నది హైకమాండ్ గుర్తించినట్టుగా కనబడుతున్నది. అందుకే మొన్న ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంత సామాజిక న్యాయం చేసే ప్రయత్నం హైకమాండ్ చేసింది. సో ఇప్పుడు కూడా దీంట్లో కూడా చేస్తారని భావిద్దాం. కాకపోతే కొంత ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేయాలి, ఆయన టీం కాబట్టి ఆయనకు కొంత ఫేవర్గా ఉండే అవకాశం ఉండొచ్చు. చూడాలి మరి ఎట్లుంటుంది అన్నది.